ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం హయగ్రీవ అవతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం గుర్రపు తల ఉన్నటువంటి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమని అంటాడు. అయితే ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు శివుడు ఒక ఉపాయాన్ని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన నిద్రపోతాడు. ఆయన నిద్ర లేపటానికి దేవతలెవరికి కూడా ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఒక ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె తాడుని కొరకమని చెప్తారు. అలా చేస్తే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బ విష్ణువుకు తల ఎటో ఎగిరి వెళ్తుంది. దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్తుంది. దేవతలు అలాగే చేస్తారు. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారినటువంటి విష్ణుమూర్తికి మళ్ళీ జీవం వచ్చి లేస్తాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయిస్తాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం తెలుస్తుంది. హయగ్రీవుడు హయశీర్షగా శ్రీ మహావిష్ణువు పిలువబడుతున్నాడు. హయము అన్నగా గురుము, హయశీర్షుడు అన్నగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం యొక్క తల, 4 చేతులు, శంఖము, చక్రముపై 2 చేతులతో కలిగి ఉండెను. క్రింది కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకము కలిగి ఉంటుంది. హయగ్రీవ ఆరాధన ఎంతో విశిష్టమైనది కనుక కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్ఠతో కూడినటువంటి హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం హయగ్రీవ జయంతి రోజునైనా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉండే పటాన్ని పూజ గదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ హయగ్రీవ అష్టోత్తర శతనామావళి పూజాన్ని కానీ పఠించాలి. ఏది కుదరకపోతే కనీసం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాత్మికం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే అనే మంత్రాన్నైనా పఠించాలి. హయగ్రీవునికి తెల్లని రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవి కాబట్టి హయగ్రీవునికి సమర్పించి ఆయన్ని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వలన సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. హయగ్రీవ జయంతి రోజున అందరూ కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా హయగ్రీవ అవతారం మరియు హయగ్రీవ అవతారం యొక్క విశిష్టత గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.